ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో వైభవపేతంగా తన్నీరు అమృతోత్సవం. శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాల పరిసమాప్తం. ప్రయాగరాజులో భక్త శోభితంగా మహాకుంభమేళ. శ్రీవారి నమూనా ఆలయంలో చతుర్వేద హవనం, ఊంజల్ సేవ. మంత్రాలయంలో ఘనంగా స్వర్ణ పల్లకి ఉత్సవం. శ్రీ ప్రహ్లాదరాయ స్వామికి భక్తుల నీరాజనం. ఈ నెల 28 నుండి దేవుని కడపలో బ్రహ్మోత్సవాలు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని సన్నిధిలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం. తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారి అధ్యయనోత్సవాలు గురువారం రాత్రి వైభవపేతంగా ముగిశాయి. డిసెంబర్ 31వ తేదీ నుండి జనవరి 23వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలను 25 రోజుల పాటు టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. అధ్యయనోత్సవాలలో భాగంగా చివరి రోజైన గురువారం సాయంత్రం తన్నీరు అమృతోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. 1000 ఏళ్ల క్రితం భగవద్ రామానుజాచార్యుల మేనమామ తిరుమల నంబి ప్రతిరోజు తిరుమలలోని పాప వినాశనం నుండి పవిత్ర తీర్థ జలాలను తీసుకుని శ్రీవారి ఆలయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించేవారు. ఈ ఐతిహ్యానికి గుర్తుగా రామానుజాచార్యులు తన్నీరు అమృతోత్సవాన్ని నిర్వహించేలా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి బంగారు తిరుచిపై ఊరేగుతూ వాహన మండపంలో వేంచేపు చేశారు. ఈ సందర్భంగా తిరుమల నంబి వంశీయుల ఆధ్వర్యంలో ఆకాశగంగ నుండి పవిత్ర తీర్థాన్ని తీసుకుని వాహన మండపానికి ఊరేగింపుగా విచ్చేశారు. వాహన మండపంలో తిరుమల నంబి వంశీయులకు ముందుగా పరివట్టం మర్యాదలను జరిపారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఆలయానికి చేరుకున్నారు. పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి ఆచార్యులు, శ్రీ వైష్ణవులు తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన పెరియ తిరుమలి అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేస్తూ పెద్దజేర్ మఠం, తిరుమల నంబి సన్నిధి, అనంతాళ్వాన్ తోట, చిన్నజేర్ స్వామి మఠం తదితర ప్రాంతాల మీదుగా ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తి చెంత బంగారు పాదాల తొడుగులను తీసి ఆకాశగంగ నుండి తిరుమల నంబి వంశీయులు తీసుకువచ్చిన పవిత్ర జలంతో స్వామివారి పాదాలను అభిషేకించారు. అనంతరం శాతుమర నిర్వహించారు. ఈ ఉత్సవంతో 25 రోజుల పాటు సప్తగిరీసుని చెంత నిర్వహించిన అధ్యయనోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్లో మహాకుంభమేళ కోట్లాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రయాగరాజ్లో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయాన్ని గురువారం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధా నారాయణమూర్తి సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ రఘునాథ్ ఆత్మీయ స్వాగతం పలికారు.
అనంతరం శ్రీవారి సన్నిధిలో నిర్వహించిన ప్రత్యేక పూజలలో సుధా నారాయణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ రఘునాథ్ సుధా నారాయణమూర్తికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి చిత్రపటాన్ని అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం సుధా నారాయణమూర్తి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉత్తర భారతదేశంలో కుంభమేళ సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. Tirupati temple because I was 3 times member there, and Lord Venkateshwara is our Kuladevata in my mother's family, and since 1953 onwards I am going to Tirupati. This is almost 72 years. Yes. So every year, every 2 years, depending on situation, I have visited Tirupati many times. Lord has been very kind to me. I am very happy that we have opened this kind of a temple in North India, particularly in Prayagraj, and that is too in Kumbh Mela. Lot of Astha people with the devotion come here, and North Indian will come to know the Mahima of Lord Srinivasa. Yes. It's a great job TTD has done, and particularly Raghunath ji, being a Dharma Pracharya secretary, Yes. he has established a good contact for the people of Northern India regarding Tirupati. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్లో మహాకుంభమేళా ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని 6వ సెక్టారులో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయం ఉత్సవ శోభతో కళకళలాడుతోంది. ఇందులో భాగంగా గురువారం ఉదయం శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం తిరుమల తరహాలోని తోమాల, కొలువు, అర్చనాది సేవలను నిర్వహించారు. త్రైలోక్యం మంగళం కురు మాతః సమస్త జగతాం మధుకైటభారైర్వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామినిశ్రుతజన ప్రియదానశీలే శ్రీవేంకటేశదయుతే తవ సుప్రభాతం తవ సుప్రభాతమరవిందలోచనే భవత ప్రసన్న ముఖచంద్రమండలే విధిశంకరేంద్రవనితాభిరక్షితే వృషశైలనాథదయుతే దయానిధే అత్ర్యాదిసప్తర్షయः సముపాస్య సంధ్యా ఆకాశసింధుకమలాని మనోహరాణి ఆదాయపాదయుగమత్వయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం పంచాననాభ్యభవసన్ముఖవాసవాద్యాః త్రైవిక్రమాదిచరితం విబుధాస్తువంతి భాషాపఠిః పఠసి వాసరసిద్ధిమానాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం ఈషత్ప్రఫుల్లసరసేరుహనాదికేళపూగద్రుమాదిషు మనోహర పాలికానాం ఆవాపిమందమనినః సహ దివ్యగంధైః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. అంతయు నీవే హరి పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష. కులమును నీవే గోవిందుడా కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీ
తలపులు నీవే ధరణీధర. ఇక సకల జనులు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ చతుర్వేద హవనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా హోమ ద్రవ్యాలను స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు జరిపి స్వామివారి అనుజ్ఞ తీసుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో అగ్ని ప్రతిష్ఠ, దేవతా వాహనం సంకల్పంతో శాస్త్రోక్తంగా చతుర్వేద హవనాన్ని పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. బ్రహ్మా పూర్విర్నమో ఆభిర్విశ్లోకాయేత మధ్యే ఏవ సూరే సున్వంత విశ్వాని దివ్యాని తస్థుః యస్య ప్రయాణమన్మన్యేత్యయుర్దేవా దేవస్య మహిమా నమో జాసా యఃపార్థివాని లోమేసేతా సోర్జా ఆత్మంసు దేవస్య. ఇక గురువారం సాయంత్రం శ్రీవారి నమూనా ఆలయంలో ఊంజల్ సేవ జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఊయలలో వేంచెపు చేశారు. భక్తిరస భరితంగా సాగిన ఊంజల్ సేవను మహాకుంభమేళ భక్తులు మనసారా వీక్షించి ముగ్ధులయ్యారు. అందరికాధారమైన ఆది పురుషుడీతడు, అందరికాధారమైన ఆది పురుషుడీతడు. విందై మున్నారగించే విదురుని గణనీతుడు, అందరికాధారమైన ఆది పురుషుడీతడు. విందై మున్నారగించే విదురుని గణనీతుడు, అందరికాధారమైన ఆది పురుషుడీతడు. శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి దర్శనం భక్తులకు సకల జ్ఞాన ఫలప్రాప్తిని కలిగిస్తుంది. మహాముక్తి క్షేత్రం, పంచభూత క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా వినతికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం వైభవంగా జరిగింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాధనను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం పసుపు రంగు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, శనగల మాలను స్వామివారికి ధరింపజేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠంలో మాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థస్వామి ఆధ్వర్యంలో శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనానికి విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం బృందావన ప్రతిమకు శ్రీమఠం ప్రాంగణంలో స్వర్ణపల్లకి సేవ కోలాహలంగా జరిగింది. అలాగే ఊంజల్ మండపంలో బృందావన ప్రతిమకు ఊంజల్ సేవను భక్తజన రంజకంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాల్గొని శ్రీ రాఘవేంద్ర స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. కడప జిల్లా దేవుని కడపలో నెలవైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం కోయిల ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జనవరి 28వ తేదీ నుండి ఫిబ్రవరి 7వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా నేటి ఉదయం జాజి, జాపత్రి, కిచిలిగడ్డ, జువాది, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, శ్రీగంధం ఇత్యాది ఔషధీకృత సుగంధ ద్రవ్యాల లేపనంతో స్వామివారి సన్నిధి, ఉపాలయాలలో అర్చకులు, అధికారులు కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ఆలయ పరిసరాలు, ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలను నీటితో శుభ్రం చేసి స్వామివారి ఉత్సవాల కోసం వినియోగించనున్న పూజా సామగ్రిని శుభ్రపరిచారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో
వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రత్యక్ష దైవంగా ఆరాధించడం సనాతన హిందూ సంస్కృతిలో భాగం. ముఖ్యంగా భావి భారత పౌరుల మానసిక, శారీరక ఆరోగ్య పరిరక్షణలో భాగంగా యోగా, సూర్య నమస్కారాలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ఎంతో అవసరమని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. గురువారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మైదానంలో సామూహిక సూర్య నమస్కారాలను ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తిరుపతి, కన్యాకుమారిలలోని వివేకానంద కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన పలు పాఠశాలలు, కళాశాలల నుండి తరలివచ్చిన విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సూర్య నమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ శక్తిపీఠం పీఠాధీశ్వరి రమ్యానంద భారతీ మాతాశ్రీ శాప్ చైర్మన్ ఏ రవినాయుడు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి సిహెచ్ అప్పారావు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి జిఎస్ఆర్ కృష్ణమూర్తి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, కన్యాకుమారి వివేకానంద కేంద్ర వైస్ ప్రెసిడెంట్ ఎం హనుమంతరావు, తిరుపతి కేంద్రం సంచాలకులు వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొని భరతమాత చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎస్వి వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. దయచేసి ఎవరు లేకండి. సామూహిక సూర్య నమస్కార కార్యక్రమం అనేటువంటిది శ్రీ వివేకానంద కేంద్రం కన్యాకుమారి నుంచి, అదేవిధంగా మన తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వివేకానంద కేంద్రం నిర్వహించడం అనేది చాలా మహత్తరమైనటువంటి విషయం. ఇది దీనివల్ల మనకు యువతలో ఉండేటువంటి 5 రకాలైనటువంటి వికాసం ఏర్పడుతుంది. అది ఏమిటంటే, ఒకటి శారీరకమైన వికాసం, రెండవది మానసికమైనటువంటి వికాసం, మూడవది బౌద్ధికమైనటువంటి వికాసం, నాలుగవది అధ్యాత్మ వికాసం. ఈ 4 వల్ల సామాజిక వికాసం అనేటువంటిది కలుగుతుంది. కనుక చైతన్యవంతమైనటువంటి సామాజిక వికాసం కావాలి అంటే, వ్యక్తిత్వాన్ని, మూర్తిత్వాన్ని మనం పెంపొందించుకోవాలంటే మనకి ప్రధానంగా కావలసినటువంటిది ఏమిటంటే సూర్య నమస్కారాలు అనేటువంటివి. ఈ సూర్య నమస్కారాలు ఇటు యోగము అంటే పాతంజలి యోగము, హఠయోగము, ఈ రెండింటి కలిపితే వచ్చేటువంటి ఒక చక్కటి సమష్టి ఈ సూర్య నమస్కారాలు అనేటువంటివి. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది ఇది. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 133వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలను రాగిరేకుల నుండి పరిష్కరించి గ్రంథస్థం చేసిన ప్రతిభావంతులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. అలాగే వందలాది కృతులను స్వరపరిచిన సంగీత సాహిత్య అభిలాషులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ.
ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల వద్ద నెలవైన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ విగ్రహానికి ప్రముఖులు, సంగీత సాహిత్య రంగానికి చెందిన పలువురు విద్వాంసులు పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ కె రాజగోపాలరావు, సొరకాయల కృష్ణారెడ్డి, రాళ్లపల్లి మనవరాలు ఆచార్య రాళ్లపల్లి దీప్తి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాళ్లపల్లి అనంత శర్మ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. వారిని స్మరించుకుంటూ వారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ఈరోజు అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన బహుభాషా కోవిదులు, ప్రాకృతం, సంస్కృతం, ఇంగ్లీష్లో కూడా ఆయన చాలా ఉద్దండులు. వారు శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో పరిశోధనా సంస్థలో వారు పనిచేస్తూ అన్నమాచార్య సంకీర్తనలు ఎన్నింటినో పరిష్కరించి వాటిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఆయన ఎన్నో పీఠికలు కూడా రచించారు. వారు కట్టమంచి రామలింగారెడ్డి గారికి అత్యంత ఆత్మీయులు. వారికి గౌరుపెద్ది రామసుబ్బ శర్మ గారికి కూడాను మంచి సంబంధం ఉంటూ వారిద్దరూ కలిసి ఈ అన్నమాచార్య సంకీర్తనలు కానీ ఇవన్నీ జనబాహుల్యంలోకి రావడానికి ఎంతో కృషి చేసి ఈరోజు మనకు అందించిన ఆ మహానుభావునికి ఈరోజు మన జయంతి వేడుకలు అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా జరుపుకోవడం చాలా సముచితంగా భావిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారి జయంతి, వర్ధంతి ఉత్సవాలు, వీరితో పాటు మిగతా వారి ఉత్సవాలు కూడా మనం జరుపుకుంటున్నాము. వెంకటేశాయ. ఇవాళ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి జయంతిని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన ఎంతో కృషి చేసినారు. ఆయన జీవితం అంతా ఆయన చేస్తూనే వచ్చారు. దాదాపు 1912 నుంచి 49 వరకు అక్కడ మైసూరులో లెక్చరర్గా పనిచేసిన వెంటనే 1950లో ఇక్కడ తిరుపతికి వచ్చి అన్నమాచార్య కీర్తనలన్నిటినీ, ఆ రాగిరేఖలన్నిటిని తీసుకొని వాటిని పరిష్కరించి ఆయన 75వ సంవత్సరం వరకు ఆ పని చేస్తూనే ఉన్నారు. ఆయన జీవితం అంతా దాదాపు ఈ పనికే సరిపోయింది. ఆయన చేసినటువంటి కృషి శాశ్వతమైంది. దానిని అందరూ పరిగణలోకి తీసుకొని ఆయనని స్మరించుకుంటూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తాతగారైన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి 133వ జయంతి ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం ఘనంగా చేస్తున్నందుకు రాళ్లపల్లి కుటుంబం అంతా చాలా కృతజ్ఞతగా ఉంది. ఆయన సంగీతంలోనూ సాహిత్యంలోనూ రెండిటిలోనూ ఆయన ప్రావీణ్యం చాలా ఎక్కువగా ఉంది. ఆ విధంగానే టీటీడీ పిలవంగా తిరుపతికి వచ్చి ఆయన అన్నమయ్య సంకీర్తనలను పరిష్కరించి కొన్నిటికి స్వరం కూడా పరిచి స్వరము మట్టు వేసి దాన్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేశారు. ఈరోజు కూడా ఆయన చేసిన పనిని గుర్తుపెట్టుకొని గుర్తిస్తూ టీటీడీ ఈ రకంగా జయంతి ఉత్సవాలు చేయటం చాలా ముదాహమైన విషయం. రాళ్లపల్లి కుటుంబం తరపున నేను వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అనంతరం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గురువారం ఉదయం రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ జయంతిని పురస్కరించుకుని సాహితీ సదస్సు జరిగింది. ముఖ్య అతిథులుగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అన్నమయ్య విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. ఆపై వక్తలు రాళ్లపల్లి సేవలను కొనియాడుతూ వారి సంగీత సాహిత్య ప్రజ్ఞ గురించి ప్రసంగించారు. అనంతరం అతిథులను అన్నమాచార్య ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ కె రాజగోపాలరావు ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శతావధాని, ఆముదాల మురళి తదితరులు పాల్గొన్నారు. నంద్యాలలోని సంజీవనగర్ రామాలయంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా యాగమండపంలో ఉత్సవమూర్తులను వేంచేపు చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన ఇత్యాది వైదిక క్రతువులను పూర్తి చేశారు. ఆపై సకల దేవత స్వరూపమైన గోమాతకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ సుదర్శన నారసింహ యజ్ఞం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమాదులను వేదోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దైవానుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్లో చక్రాలయంగా విఖ్యాతి చెందిన శ్రీ లక్ష్మీ ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వాతి నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి కళ్యాణం జరిగింది. ఉత్సవమూర్తులను ప్రత్యేక పీఠంపై వేంచేపు చేసిన అర్చకులు వైదిక క్రతువులతో పూజించి సంకల్పం నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి కళ్యాణాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలో సింగిరి కోనలో వేంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక సౌరభాలతో పరవశించింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ముందుగా అర్చకులు దేవేరుల సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి ప్రత్యేక అర్చనలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగ మండపంలో ప్రత్యేక పీఠంపై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి కలశారాధన తదితర వైదిక క్రతువులను జరిపారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పపూర్వకంగా శ్రీ సుదర్శన సహిత నారసింహ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. నరకేసరి స్వామి నను గాంచరా, నరకేసరి స్వామి నను గాంచరా, నాపై కృపా వృష్టి కురిపించరా. నరకేసరి స్వామి నను గాంచరా, నాపై కృపా వృష్టి కురిపించరా. మహాపుణ్యక్షేత్రం అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ జరిగి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా దేశం నలుమూలల వాడవాడల రామనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఈ సందర్భంగా విజయవాడలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో సాయం సంధ్యా సమయంలో దీపోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు భజనలు, రామ సంకీర్తనలను ఆలపిస్తూ రామయ్య సేవలో తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.